వెబ్సైట్స్ ఇంట్రెస్టింగ్ గా పెరగడానికి, యూజబిలిటీ పెరగడానికి ఈ మధ్య చాలా వెబ్సైట్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్ ని తీసుకొస్తున్నాయి. సో ప్యూర్ జావా స్క్రిప్ట్ లో ఈ డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్ ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నాట్ ఓన్లీ ఫ్రమ్ వన్ సైడ్, మీరు టూ వైస్ లో కూడా మీరు ఎట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా కావాలి అని అంటే వీడియో చివరి వరకు చూడండి. సో హోప్ఫుల్లీ యూ విల్ అండర్స్టాండ్ ద కంప్లీట్ పిక్చర్ ఆఫ్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇన్ ప్యూర్ జావా స్క్రిప్ట్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అని అంటే, ఫస్ట్ ఒక సింపుల్ లిస్ట్ తీసుకున్నాను. లెఫ్ట్ సైడ్ ఇప్పుడు స్టైల్స్ ఏమి అప్లై చేయకుండా రెండు లిస్ట్స్ పక్క పక్కన పెట్టుకున్నాను. ఈ లిస్ట్స్ లో లెఫ్ట్ సైడ్ అందరూ ప్లేయర్స్ ఉన్నారు, రైట్ సైడ్ సెలెక్టెడ్ ప్లేయర్స్ కి ఇంకొక లిస్ట్ క్రియేట్ చేసి పెట్టుకున్నాను. ఇదొక యుఎల్, ఇదొక యుఎల్. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఈ కంటైనర్ కూడా జస్ట్ నాకు మధ్యలోకి రావడానికి నేను చేసిన చిన్న పని. అయితే ఇప్పుడు ఏ ఎలిమెంట్ అయినా డ్రాగ్ అవ్వాలి అని అంటే, డ్రాగ్ అయ్యేలా చేయాలి అని అంటే, ముందు మీరు ఆ ఎలిమెంట్స్ ని మనము డ్రాగబుల్ ట్రూగా చేసుకోవాల్సి ఉంటుంది. సో దట్ ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా డ్రాగబుల్ అవుతాయి. చూడండి, సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఈ రెండు ఎలిమెంట్స్ ని ఈ రెండు ఎలిమెంట్స్ ని డ్రాగబుల్ ట్రూ తీసేస్తున్నాను. సో దట్ సూర్యకుమార్, సిరాజ్ వీళ్ళిద్దరూ డ్రాగబుల్ గా లేరు. సుందర్ గాని, పంత్ గాని వీళ్ళందరూ డ్రాగబుల్ గా మారుతున్నారు. సూర్యకుమార్ మీరు అలా చేయలేరు, సెలెక్ట్ అవుతుంది కానీ యు కాంట్ డ్రాగ్. సో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్ స్టెప్ ఏంటి అని అంటే, డ్రాగబుల్ ట్రూ చేసుకోవడం మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. సెకండ్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి, మనం ఏ ఎలిమెంట్ అయితే మనము డ్రాగ్ చేస్తున్నామో ఆ ఎలిమెంట్ ఐడి మనకి కావాలి. సో దట్ ఆ ఐడి ద్వారా మనము ఈ యుఎల్లో డ్రాప్ చేసుకునేటప్పుడు ఆ ఐడి ఉన్న ఎలిమెంట్ని ఐడిని తెచ్చుకుని మనము ఆ ఐడి ద్వారా ఆ పర్టికులర్ ఎలిమెంట్ ని కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ ఇక్కడ ఈ నెక్స్ట్ లిస్ట్ లోకి పేస్ట్ చేయాల్సి వస్తుంది. సో దానికోసం మనం ఇక్కడ ఆన్ డ్రాగ్ స్టార్ట్ అనే ఈవెంట్ లిజనర్ లో వి జస్ట్ రైట్ డౌన్ సంథింగ్ లైక్ ఒక హ్యాండిల్ డ్రాగ్ అని చెప్పేసి మనం ఒక ఫంక్షన్ రాసుకుందాం. సో ఐ విల్ లైక్ టు రైట్ ద ఫంక్షన్ ఓవర్ హియర్, ఫంక్షన్ హ్యాండిల్ డ్రాగ్. ఆ ఈవెంట్ ని కాపీ చేసుకోవడం మనకి ఇంపార్టెంట్. ఒకసారి మనకు ఆ ఈవెంట్ వచ్చిన తర్వాత ఆ ఈవెంట్ ద్వారా మనకు టార్గెట్ లో ఆ రెస్పెక్టివ్ ఎలిమెంట్ మనకు అవైలబుల్ గా ఉంటుంది. ఆ ఎలిమెంట్ ఐడి తెచ్చుకోవాలి. మనం తెచ్చుకొని మనము రీక్రియేట్ అంటే ఒక ఆ ఎలిమెంట్ ని ట్రాన్స్ఫర్ చేయగలిగేటట్టు చూసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ నుంచి డ్రాగ్ స్టార్ట్ చేసి అక్కడికి ఎండ్ చేసేటప్పుడు మనము జస్ట్ ఒక ఐడిని కానీ ఒక స్ట్రింగ్ ని కానీ మనం ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతాం, అంతకంటే ఎక్కువ ట్రాన్స్ఫర్ చేసుకోవడం కుదరదు. సో ఆ డేటా ట్రాన్స్ఫర్ కోసం మనము ఇప్పుడు ఒక కోడ్ రాయబోతున్నాం. ఏం చేస్తున్నాను చూడండి, ఈవెంట్ డాట్ డేటా ట్రాన్స్ఫర్, 1 minute, డేటా ట్రాన్స్ఫర్ డాట్ సెట్ అని తీసుకుని దీంట్లో టెక్స్ట్ /HTML అని అన్న పెట్టుకోండి, లేకపోతే ఏబిసి అని పెట్టుకోండి సరిపోతుంది. ఏబిసికి నేను ఏం వాల్యూ ఇవ్వాలి, దాని ఐడి మనం పెట్టుకోవాలి. ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ ఐడి. ఇప్పుడు ఏమవ్వట్లేదు, మనము ఎప్పుడైతే ఈ డ్రాగ్ ఈవెంట్ ని కంప్లీట్ చేస్తామో అప్పుడు ఆ ఈవెంట్ ఆబ్జెక్ట్ లోకి ఈ ఏబిసి అనే ప్రాపర్టీలో మన ఐడి ఉంటుంది అనమాట. ఆ ఐడిని మనం తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో అది ఎలా చేస్తామో ఇప్పుడు చూడండి. సో నౌ హియర్ ఇక్కడ దిస్ ఈస్ ద లిస్ట్. ఈ లిస్ట్ లోనే కదా మనం డ్రాప్ చేయాల్సింది. సో మనం ఏం చేద్దామనంటే ఆన్ డ్రాగ్ ఓవర్, అంటే డ్రాగ్ అనేది అయిపోయినప్పుడు దీని ఈవెంట్ నుంచి వచ్చే ఆబ్జెక్ట్ లో ప్రివెంట్ డిఫాల్ట్ అని ఉంటుంది. ఆ ప్రివెంట్ డిఫాల్ట్ ని ఎగ్జిక్యూట్ చేయాలి.
ఎందుకు ఇలా చేయాలి అని అంటే ఒక సింపుల్ రీజన్ అనమాట. డిఫాల్ట్ గా ఏ ఎలిమెంట్ ని ట్రాక్ చేయడానికి కుదరదు. దెర్ ఇస్ నో ఐ మీన్ హెచ్టిఎంఎల్ కి అయితే డిఫాల్ట్ నేచర్ లో అది లేదు. కాబట్టి డిఫాల్ట్ గా ఈవెంట్స్ అన్ని ఏం చేస్తారంటే డ్రాగ్ ని పర్ఫామ్ చేయకుండానే ట్రై చేస్తాయి. దాన్ని స్టాప్ చేయడానికి ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. అట్లాగే ఆన్ డ్రాప్ అని ఈవెంట్ లిజనర్ ఉంది. అంటే ఇక్కడికి తీసుకొచ్చి మనము డ్రాప్ చేస్తున్నాం. ఆన్ డ్రాప్ లో మనం హ్యాండిల్ డ్రాప్ అనే ఫంక్షన్ ని కాల్ చేసుకుని ఆ ఈవెంట్ లోకి నేను ఫంక్షన్ రాసుకుంటున్నాను. ఫంక్షన్ ఆన్ సారీ హ్యాండిల్ డ్రాప్. ఆ ఈవెంట్ వస్తే ఎందుకు ఇప్పుడు ఇక్కడ ఈవెంట్ లో ఏముంటుంది అనేది ఒకసారి చూద్దాం. యాజ్ సూన్ యాజ్ ఐ పిక్డ్ అప్ అండ్ డ్రాప్, నాకు ఇక్కడ ఒక ఈవెంట్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. ఈ ఈవెంట్ ఆబ్జెక్ట్ లో మీకు స్పెషల్ గా డేటా ట్రాన్స్ఫర్ అనే ఒక వాల్యూ ఉంది. ఈ డేటా ట్రాన్స్ఫర్ లో కే సెట్ డేటా గెట్ డేటా, ఈ గెట్ డేటా అనే మెథడ్ ని యూజ్ చేసి మనం యాక్చువల్ గా ఏబిసి, ఎందుకంటే పేరు మనం ఏబిసి అని పెట్టుకున్నాం కదా ఐడిని తెచ్చుకోవడానికి, ఆ ఏబిసిని తెచ్చుకున్నాం. సో హియర్ వేర్ డ్రాప్ ఐడి is equal to event dot data transfer dot get of abc అన్నాను అనుకోండి, ఇట్ విల్ గివ్ యూ ద వాల్యూ. సో ఇప్పుడు నేను డ్రాప్ చేశాను, ఈవెంట్ డాట్ డేటా ట్రాన్స్ఫర్ డాట్ గెట్ ఈజ్ నాట్ ఎ ఫంక్షన్ అని ఉంటుంది. అచ్చా, లెట్ us see once. గెట్ కాదు, గెట్ డేటా, సారీ గెట్ డేటా. ఇక్కడ మనం సెట్ గెట్ డేటా ఈజ్ ద ఫంక్షన్. మనం సెట్ చేసేటప్పుడు వీ కెన్ సెట్ ఎనీథింగ్, బట్ మనం డ్రాప్ చేసేటప్పుడు మాత్రం ఓకే 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 ఈవెన్ సెట్ చేసేటప్పుడు కూడా గెట్ డేటా సెట్ డేటా అని సెట్ చేయండి, అండ్ రిసీవ్ చేసుకునేటప్పుడు కూడా గెట్ డేటా అని రిసీవ్ చేసుకోండి. నౌ లెట్ us see ద అవుట్పుట్. ఇక్కడ చూసేసరికి మనకి ఎంటీ ఆబ్జెక్ట్ వచ్చింది. సో హియర్ ఇట్ ఈస్ నాట్ ఏబిసి, మెన్షన్ ఇట్ యాజ్ టెక్స్ట్ స్లాష్ plain. Yeah, text slash plain. Here also text slash plain. Let us see. Yeah, now we are able to see. Okay, this is okay it seems. ఏమైంది ఇక్కడ? ఓ, ఇక్కడ ఆన్ డ్రాగ్ స్టార్ట్ అనే ఈవెంట్ హ్యాండ్లింగ్ ని నేను ఓన్లీ రోహిత్ శర్మకి అప్లై చేశాను కాబట్టి మనము ఆ రకంగా ఓన్లీ రోహిత్ శర్మ ఐడి మాత్రమే వస్తుంది. ఎప్పుడైతే మిగతా ఎలిమెంట్స్ అన్నిటికీ అప్లై చేసామో అక్కడ మిగతా ఎలిమెంట్స్ ది కూడా వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు రోహిత్ శర్మది వస్తుంది. సో నౌ హియర్ అఫ్ కోర్స్ టెక్స్ట్ స్లాష్ ప్లేన్ కాకుండా ఏబిసి అని ఇస్తే ఏం చేస్తుందో చూద్దాం. ఓకే, నౌ ఆల్సో వీఆర్ ఏబుల్ టు గెట్ దట్. సో ఇక్కడ ఏదైనా పేరు ఇచ్చుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ టెక్స్ట్ స్లాష్ ప్లెయిన్ ఆర్ టెక్స్ట్ స్లాష్ హెచ్టిఎంఎల్. గివ్ ద సేమ్ నేమ్. మనం సెట్ డేటా చేసినప్పుడు ఏదైతే ఇచ్చామో అది. ఇప్పుడు మనం ఏం ట్రాక్ చేసామనే ఐడి మనకు వచ్చేసింది. ఐడి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? ఆ ఐడి నుంచి ఎలిమెంట్ ని తెచ్చుకోవాలి. సో వాట్ ఐ విల్ డూ ఇస్ where el is equal to document dot get element by id of did. అంటే ఇది ఒక వాల్యూ, మనకి ఒక ఎలిమెంట్ ఇస్తుంది. ఆ ఎలిమెంట్ ని నేను ఇక్కడ అపెండ్ చేయాలి. ఎక్కడ అపెండ్ చేయాలి? ఎక్కడైతే డ్రాప్ చేసామో ఆ టార్గెట్ యుఎల్ లో. సో దట్ విల్ బి అవైలబుల్ ఇన్ ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ అపెండ్ చైల్డ్ ఆఫ్ డిఐడి. సో ఇప్పుడు నేను ఎవరినైతే కాపీ చేసి పేస్ట్ చేశాను, అపెండ్ చైల్డ్ ఆఫ్ నోడ్ పారామీటర్ డిఐడి, సారీ డిఐడి కాదు కదా, ఇక్కడ ఎలిమెంట్ కదా. యా,
ఇస్ ఇట్ నాట్ సింపుల్? ఎట్లా? రైట్, వెరీ నైస్. బట్ మనకి టూ వేలో జరగట్లేదు. అంటే ఏంటి, ఇప్పుడు ని తీసుకెళ్లి మళ్ళీ వెనకకు పెట్టాలనుకుంటే కుదరట్లేదు. ఇక్కడ ఏంటంటే డ్రాగబుల్ ట్రూ అనేది మీకు అట్లాగే ఉంటుంది, కానీ ఆన్ ఐ మీన్ ఇక్కడ ఆన్ డ్రాగ్ స్టార్ట్ ఆన్ డ్రాగ్ స్టార్ట్ అనే ఈవెంట్ లిజనర్ దానికి బైండ్ అవ్వదు అనమాట. సో దానికోసం ఏం చేస్తామనంటే, ఏ ఎలిమెంట్ అయితే మనం డ్రాప్ చేసామో ఈఎల్ డాట్ ఆన్ డ్రాగ్ స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు హ్యాండిల్ డ్రాగ్ ఆఫ్ అని కాల్ చేసుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా అది ఈవెంట్ని కూడా పాస్ చేస్తుంది, కాబట్టి మనకి ఇబ్బంది లేదు. ఒకసారి చూడండి, ఇప్పుడు చూడండి. కెనాట్ రీడ్ ప్రాపర్టీస్ ఆఫ్ అన్డిఫైన్డ్. దిస్ ఈజ్ ఆన్ లైన్ నెంబర్ 35. సారీ, ఇక్కడ ఫంక్షన్ ని కాల్ చేయకూడదు, జస్ట్ ఫంక్షన్ ని బైండ్ చేయండి అంతే. ఇప్పుడు ఏమైంది, ఇది డ్రాగబుల్ అవుతుంది, బట్ హియర్ ఇట్ ఈస్ నాట్ అలవింగ్ టు డ్రాప్. సో ఈ యుఎల్ కి కూడా మనము ఈ యుఎల్ కి నేను అంటుంది డ్రాప్ ని డ్రాగ్ ఓవర్ ని రెండింటిని మనం బైండ్ చేయాల్సి ఉంది. అంటే ఏ ప్లేస్ లో డ్రాప్ చేయాలనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి. ఎస్, యూ కెన్ సీ దిస్, రైట్? విరాట్ కోహ్లీ ఈజ్ బ్యాక్ ఓవర్ హియర్. మళ్ళీ నేను ఒకసారి డీటెయిల్గా చూపిస్తాను. సిరాజ్ నేను బ్యాక్ టు ఇక్కడ పెట్టాలనుకోండి, చూసారా? ఇప్పుడు ఐఎమ్ ఏబుల్ టు డూ దిస్. దిస్ ఈస్ ద సింప్లెస్ట్ వే టు యాక్చువల్లీ పర్ఫార్మ్ ద డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్ ఇన్ జావాస్క్రిప్ట్. ఓకే, సో ప్యూర్ జావాస్క్రిప్ట్ లో ఎట్లా చేస్తాం అనేది చూసాం కదా. దీంట్లో వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ని మీకు అబ్జర్వ్ చేసి చూపిస్తాను. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయి అనేది చూపిస్తాను. ఇక్కడ అంతా బాగానే కనిపిస్తున్నా సరే, ఇక్కడ ఒక పొటెన్షియల్ ప్రాబ్లం ఉంది, చూపిస్తా చూడండి. సో ఇప్పుడు రోహిత్ శర్మని యాడ్ చేశాను. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది మన డ్రాపింగ్ యుఎల్. ఇప్పుడు విరాట్ కోహ్లీని డైరెక్ట్ గా నేను యుఎల్ ప్లేస్ లో యాడ్ చేస్తే నాకు ఏ ప్రాబ్లం రాలే. ఇంకొక విరాట్ కోహ్లీ వచ్చాడు, పంత్ని కూడా యాడ్ చేద్దాం డైరెక్ట్ గా ఇక్కడ. సో పంత్ కోసం కూడా ఇంకొక ఎల్ఐ క్రియేట్ అయింది. ఇప్పుడు సుందర్ని తీసుకొచ్చి ఇలా మధ్యలో పెట్టాను అనుకోండి, మీకు ఒక విచిత్రమైన ప్రాబ్లం వస్తుంది. చూడండి, సుందర్ కోసం ఇంకొక ఎల్ఐ క్రియేట్ అవ్వకుండా ఈ ఎల్ఐ లోపల ఇంకొక ఎల్ఐ క్రియేట్ అయింది. ఇది జరగకూడదు అనమాట. ఇప్పుడు జరిగినప్పుడు ఏమవుతుందంటే, సపోజ్ నేను విరాట్ కోహ్లీని తీసుకెళ్తుంటే విరాట్ కోహ్లీతో పాటు సుందర్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. యూ కెన్ సీ దట్. సో ఈ ప్రాబ్లమ్ని మనము స్టాప్ చేయాలి. ఈ ప్రాబ్లమ్ని డెఫినెట్ గా మనం స్టాప్ చేయాలి. అలా స్టాప్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే, ఇక్కడ సింపుల్ గా ఇఫ్ మనం డ్రాప్ చేయబోయే పాయింట్ అంటే ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ ట్యాగ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ఐ అని క్యాపిటల్ లెటర్ లో ఉంటుంది. అది ఎల్ఐ అయితే అప్పుడు మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు అపెండ్ ద చైల్డ్ ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ పేరెంట్ ఎలిమెంట్ డాట్ అపెండ్ చైల్డ్. అంటే అపెండ్ చేయాల్సింది ఎవరికి, పేరెంట్ ఎలిమెంట్. లేకపోతే అంటే అది లిస్ట్ ఐటమ్ కాకపోతే మీరు చైల్డ్ గా తీసుకోండి. సో ఇప్పుడు మీరు కనుక చూస్తే ఎగ్జాక్ట్లీ మీరు ఈవెన్ నేను ఈ రెండింటి మధ్యలో యాడ్ చేసినా సరే, యూ కెన్ ఏబుల్ టు సీ మనకి 3 ఎలిమెంట్స్ క్రియేట్ అవ్వలేదు. రైట్ ఇన్ ద సేమ్ ప్లేస్. ఓ సారీ, నేను ఈ లాజిక్ తీసుకెళ్ళి నేను వేరే చోట రాస్తున్నాను. సారీ, వేరే వేరే ప్రోగ్రామ్ లో రాస్తున్నాను.
యా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ అపెండ్ చైల్డ్ ఎప్పుడు చేయాలి మనం? టార్గెట్ ఎలిమెంట్ కనుక ఎల్ఐ అయిపోతే ఈ రకంగా చేయాలి. ఒక్క నిమిషం. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జైష్వాల్. ఓకే, ఇప్పుడు విరాట్ కోహ్లీకి పంత్కి మధ్యలో పెట్టినా సరే సుందర్ వచ్చేసి లాస్ట్ లో యాడ్ అయ్యాం. దిస్ ఈస్ హౌ. ఇప్పుడు విరాట్ కోహ్లీని మూవ్ చేస్తుంటే ఓన్లీ విరాట్ కోహ్లీ మూవ్ అవుతుంది. చూస్తున్నారా? యా, ఇది ఇవి డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. మీరు సిచ్యువేషన్స్ ని బట్టి కూడా రాసుకోవచ్చు. అదే మీరు కొంచెం స్టైలింగ్ అప్లై చేసుకోగలిగితే, ఐ హ్యావ్ రిటర్న్ సమ్ స్టైలింగ్. ఐ హోప్ థింగ్స్ విల్ బి బెటర్. జస్ట్ స్టైల్ నేను మారుస్తున్నాను. ఓకే, ఇక్కడ కంటైనర్ అనే పేరుతో తీసుకున్నాను కదా స్టైల్. యా, సో నౌ ఇట్లా మీకు నచ్చినట్టుగా ఫాంట్ కూడా మార్చుకుంటాను అని అంటే, యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ ఫాంట్ హియర్. పాపిన్స్ వాడండి, బాగుంటాయి పాపిన్స్ ఫాంట్స్. అట్లాగే సో మీకు చక్కగా, హోప్ యూ లైక్ ఇట్. ఇలాంటి ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మా కోర్స్ తీసుకోండి. చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అన్ని నేను ఈ కోర్సులో కవర్ చేస్తూ ఉంటాను. ఏ ఏ కొత్త విషయం నాకు అవసరం వచ్చినా, మా స్టూడెంట్స్ ఏమైనా క్వశ్చన్స్ అడిగినా వాటన్నిటిని ఇట్లా నేను వీడియోస్ రూపంలో పెడతా ఉంటాను. ట్రైనింగ్ కూడా చాలా ఇంటెన్స్ గా, ఇన్ డెప్త్ గా జరుగుతూ ఉంటుంది. హోప్ యూ లైక్ ఇట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ మంచి కమెంట్స్ పెట్టండి. ఇంకా మీకు ఏమైనా కావాలి, నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, మీకు ఈ నాలెడ్జ్ ఎక్కడైనా యూజ్ అయినా సరే కమెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.